గుంటూరు జిల్లా తాడికొండ మండలం మొతకడలోని చలపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ విద్యార్థులు అధ్యాపకులతో ఏర్పాటు చేసిన ముఖాముఖిలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఎట్లా ముందుకు పోవాలని దేశంలో ఉండే నిపుణులందరినీ పిలిపించి డిస్కస్ చేసి VOT రూట్ లో హైటెక్ సిటీ ఎల్ఎన్టీకి ఇచ్చాను. ఎన్ని రోజుల్లో కట్టాం పిల్లలు మీరు గుర్తుపెట్టుకోవాలి. స్టూడెంట్స్ అంతా మీరు ఇంజనీర్లు కాబట్టి వాళ్ళు 2 ఏళ్ళు అడిగారు. ఇండియాలో బెస్ట్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఎల్ఎన్టీ, ఏది కట్టినా మాన్యుమెంట్లు వాళ్ళు కట్టారు. నేను ఒకటే అడిగా, ఇప్పుడు ఉండే వాటికన్నింటికంటే ది బెస్ట్ హైటెక్ సిటీ రావాలి. అది నేను అడిగా. ఆ రోజు అడిగి వాళ్ళు 2 ఏళ్ళు అడిగితే నేను 12 నెలలు ఇస్తాను. 12 నెలలు ఎట కడతాను సార్ అన్నారు. రాజీకి వచ్చి 15 నెలలు టైం ఇచ్చా. ఎవ్రీ మంత్ రివ్యూ చేశా. వన్ ఆఫ్ ది బెస్ట్ హైటెక్ సిటీ అక్కడ వచ్చిందంటే ఆ రోజు చూపించిన చొరవ, దానివల్ల ఆ ఏరియాకు ఇప్పుడు కూడా మీరు చూడండి, ఇండియాలో ఐటీ అంటే చాలా ఉన్నాయి కానీ ఒక్క హైటెక్ సిటీని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే పేపర్లో వస్తుంది, ఎక్కడ చూసినా ఆ ఫోటోనే వస్తుంది. నిజాం చార్మినార్ కడితే ఆ చార్మినార్ చూడడానికి వెళ్తారు. తెలుగుదేశం పార్టీ కట్టిన హైటెక్ సిటీ ఉద్యోగాలు చేసి ఆర్థిక మాన్యుమెంట్ క్రియేట్ చేశాం. ఆ తర్వాత బిల్ గేట్స్, మైక్రోసాఫ్ట్ కంపెనీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బెస్ట్ ఐకాన్, అతన్ని తీసుకొస్తే అన్ని కంపెనీలు వస్తాయి. దానికి ఢిల్లీలో ఒకసారి బిల్ గేట్స్ వస్తే నేను ఇంటర్వ్యూ అడిగాను. ఆయన రిఫ్యూజ్ చేశారు. నేను పాలిటీషియన్స్ కలవడం లేదు, రాజకీయ నాయకులతో పని లేదంటే, కాదు నేను మాట్లాడాలని చెప్పి తమ్ముళ్ళు కూర్చోవాలి మీరంతా, నేను నువ్వు కూర్చోవాలి పెట్టొచ్చి, నేను మాట్లాడాలంటే ఆయన ఒక మాట అన్నారు. అంబాసిడర్ ఒక నిమిషం ఇంటర్వ్యూ అరేంజ్ చేసి కాక్టైల్కి రమ్మంటే నేను కాక్టైల్ రాను, నేను కాక్టైల్ వస్తే నేను కూడా తాగానని చెప్పి ప్రచారం వస్తే లేనిపోయిన సమస్యలు వస్తాయి రాజకీయంగా, వద్దని చెప్పి నేను రానన్నప్పుడు ఆయన పక్క రూమ్లో పోయేటప్పుడు ఒక 2 minutes వచ్చి కలుస్తారని చెప్పి ఒక సీఎం కాబట్టి నాకు మీటింగ్ అరేంజ్ చేశారు. నేను ప్రజెంటేషన్ 3 రోజులు ప్రిపేర్ అయ్యాను. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రిపేర్ అయ్యి ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో విజన్ ఆన్ ఐటీ, ఇండియా స్ట్రెంగ్త్ ఏంటి, నేను బిల్ గేట్స్ దగ్గర నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, బ్యూటిఫుల్ ప్రజెంటేషన్ తయారు చేసుకుని వెళ్ళాను. నేను అతను కూడా చాలా షూట్ ఫెలో కాబట్టి నా ప్రజెంటేషన్ పవర్ పాయింట్ చూడంగానే ఇంకా చాలా వరకు మనుషులకు అందరికీ వీక్నెస్లు ఉంటాయి. అది చూడంగానే నా ట్రాప్ లో పడ్డాడు. 15 నిమిషాలు అన్నవాడు 45 నిమిషాలు కూర్చున్నాడు నాతో. నేను ఇచ్చిన ప్రజెంటేషన్ మొత్తం అతను చూసిన తర్వాత శభాష్ చాలా బాగుంది, ఐ ఎంటైర్లీ అగ్రీ విత్ యూ, ఇది జరుగుతుంది. ప్రపంచం అంతా కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని తమ్ముడు ఉన్నా మీరు వినాలమ్మా తమ్ముళ్ళు వినాలి. ఇది నేను చాలా మీ అందరికీ కాకుండా రాష్ట్రంలో ఉండే విద్యార్థులకు, ఈ రోజు ప్రజెంట్ ఉండే విద్యార్థులకు ఒక మెసేజ్ ఇవ్వాలనుకున్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను. అందుకే చెప్తున్నా. ఆ రోజు నేను చెప్పిన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మనం ఇద్దరం కలిసి వర్కౌట్ చేద్దాం. ఇండియాలో బ్రహ్మాండమైన టాలెంట్స్ ఉన్నాయి, నాకు కూడా ఆలోచన ఉంది. అవసరమైతే ఇండియాకు వచ్చేప్పుడు నీతో మాట్లాడతానంటే అంతటితో వదిలిపెట్టలా. పట్టుదలగా సియాటిల్కి వెళ్ళా, హెడ్ క్వార్టర్కి. ఇద్దరం కలిసి అక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేసాం. ఒక పక్క ఇండియా ఫ్లాగ్, ఇంకో పక్కన అమెరికన్ ఫ్లాగ్ పెట్టుకొని మేమిద్దరం ఆ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేసాం. ఇప్పటికి కూడా జ్ఞాపకం ఉంది. అది అయిన తర్వాత దావోస్ లో ఒక 5-6 సార్లు కలిసాం. కలిసిన తర్వాత ఆయన కన్విన్స్ అయ్యి మైక్రోసాఫ్ట్ సియాటిల్ తర్వాత ఫస్ట్ డెవలప్మెంట్ సెంటర్ హైదరాబాద్కు వచ్చింది. అది ఆ రోజు చేసిన ఇన్నిసార్లు ప్రయత్నం చేస్తే ఒక్కసారి మైక్రోసాఫ్ట్ వచ్చిన తర్వాత ప్రపంచంలో ఉండే కంపెనీలన్నీ ఎత్తుక్కుంటూ నేను ప్రమోట్ చేశాను, అన్ని హైదరాబాద్కి వచ్చాయి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అమెరికాలో 14 రోజులు తిరిగా నేను సీఎంగా. న్యూయార్క్ టౌన్ లో ఫైల్స్ నేనే మోసుకెళ్ళా.
న్యూయార్క్ టౌన్ అంటే బాగా మీకు ఐడియా ఉంటుంది. ట్రాఫిక్ జామ్స్ ఉంటాయి, పక్క పక్కన పోవాలంటే చాలా టైం పడుతుందంటే నేను మా పిఎస్ ఇప్పుడు ఆయన వరల్డ్ బ్యాంక్ లో ఉన్నాడు సుధాన్ అని, ఇద్దరం ఫైల్స్ మోసుకొని ఆఫీస్కి వెళ్ళి ఎందుకు మీరు హైదరాబాద్కి రావాలి, ఎందుకు ఆంధ్రప్రదేశ్కి రావాలి, అక్కడ ఏమి అడ్వాంటేజెస్ ఉన్నాయో మార్కెటింగ్ చేశాం. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను వచ్చే వరకు ఇండియాలో భారతదేశంలో ప్రధానమంత్రులు కానీ, కేంద్ర మంత్రులు కానీ, రాష్ట్ర మంత్రులు కానీ విదేశాలకు పోయి మా దేశానికి రండి, పెట్టుబడులు పెట్టండి, మా శక్తి ఈ విధంగా చెప్పిన దాఖలాలు లేవు. దానికి నాంది పలికింది నాతోనే, అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మన వాళ్ళు అబ్రాడ్ పోతే విలాసవంతంగా టూరిజం చేసుకొని వస్తారు, షాపింగ్ చేసుకొని వస్తారు. నేను దానికి ప్రాధాన్యత ఇవ్వాల. అక్కడి నుంచి అన్ని కంపెనీలు వచ్చాయి. ఈరోజు హైదరాబాద్ ఐటీ హబ్గా తయారైంది. తయారు కావడం కాదు, ఒక ఐటీ ఉద్యోగం వస్తే 5 మంది అదర్ ఉద్యోగాలు వస్తాయి. ఒక ట్యాక్సీ, ఒక బిజినెస్, ఒక హోటలు అన్నీ వస్తాయి. దీంట్లో ఆడపిల్లలు గుర్తుపెట్టుకోవాలి ఎంత మార్పు తీసుకొచ్చామనేది. చదువు ఏ విధంగా మారుస్తుందంటే నేను ఆలోచించినప్పుడు డ్వాక్రా సంఘాలు అవన్నీ పెట్టాను. ఈ ఆడపిల్లల కోసం 33% రిజర్వేషన్లు పెట్టాను. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అన్నిట్లో పెట్టా. అప్పుడు మగపిల్లలు కొంచెం బాధపడ్డారు. వాళ్ళకు మెరిట్ ఉంటుంది, 33% రిజర్వేషన్ ఉంటాయి అంటే 50-60% కూడా వస్తే మీరేం కావాలని. నేను అప్పుడు ఒక మాట అన్నాను, పిల్లలు మీరు బాగానే చదువుకున్నారు, ఇంతవరకు ఆడపిల్లలు చదువుకోవడం లేదు, బ్యాక్లాగ్ ఉంది. ఆ బ్యాక్లాగ్ కూడా పూర్తిగానండి, మీకేమీ నష్టం లేదని రిజర్వేషన్లు పెడితే ఇప్పుడు ప్రతి ఒక్క రూమ్లో ప్రతి ఒక్క క్లాసులో 50+ ఆడపిల్లలు ఉన్నారంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ. అదే కాదు, ఒక సామాజిక మార్పుకు నాంది పలికింది. మొన్నటి వరకు ఆడపిల్లలు ఎక్కడన్నా పెళ్లి చేసుకోవాలంటే తల్లిదండ్రులకు భయం, వరకట్నం, పెద్ద దారుణం. అలాంటిది ఈరోజు బ్రహ్మాండమైన బాగా చదువుకున్న ఆడపిల్లలు మంచి ఉద్యోగం వస్తే మగపిల్లలు క్యూలో ఉన్నారు. ఇప్పుడు ఆడపిల్లలు పెళ్లి చేసుకోవడానికి